మూవీ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ మ్యామ్ చెప్పినట్టుగా స్టాకింగ్ గురించి, సైబర్ బుల్లింగ్ గురించి. సో వీ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. We can stalk anybody, na? We can do it offline. We can do it online. We can stalk anybody in this era. Maybe your ex. రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆమెకు తెలుసు, నేను పేరు బయట చెప్పను. నాకు తెలిసిన ఫస్ట్ స్టాకర్ ఎవరంటే నేనే. As a creator ga, what is the difference between obsession and admiring? I think they both are in the same thing because the degree is what which makes a difference. See, సార్ యానిమల్ ఆరాధ్య అనే ఒక సూపర్బ్ ఫోటో సిరీస్ చేశారు మీరు. అది ఎందుకు ఆ ఫోటో సిరీస్, ఆ ఫోటో షూట్ చేయాలనిపించింది మీకు ఆరాధ్యతో? see, ఒక reason I always felt Aaradhya. How has RGV influenced you during the working of this film? Because you're young and you're just stepping out into the world and becoming independent. What is the one thing you learned from him? I think Ram and me, we are good friends. కొత్త ఫ్రెండా? Yeah. సో ఈజ్ ఇట్ యువర్ ఓన్ క్రియేషన్ ఆర్ ఏమన్నా రియల్ లైఫ్ స్టోరీని తీసుకున్నారా మీరు? Definitely they are based on. ఆర్జీవి గారి మూవీస్ లో క్రైమే ఎక్కువగా ఎందుకుంటుంది? I think deep inside me there's a criminal. సత్య తీసిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మూవీస్ అన్నీ చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఏడిచాను, బాధపడ్డాను. ఇన్ ద ఫ్యూచర్ ఇమాజిన్ శారీ గురించి కూడా అలాంటిది ఏమన్నా వస్తుందా? పర్మనెంట్ గా మారిపోయి నేను అనుకుంటున్నా, బట్ అది కాలమే చెప్తుంది. తప్పకుండా మారిపోయారు. మీలో మంచితనం మీ కళ్ళలోంచి అలా ఉట్టిపడుతుంది. సారీ సీక్వెల్ 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయి లుంగి. అబ్సెషన్ స్టార్ట్స్ విత్ లవ్ బట్ ఎండ్స్ ఇన్ హారర్. ఈ మాట శారీ మూవీ ట్యాగ్ లైన్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ వెనకాల కనిపిస్తోంది. ప్రేమ పేరుతో కావచ్చు, లేకుంటే స్నేహం పేరుతో కావచ్చు, వెంబడించి వేధించి చివరికి అది టార్చర్, హారర్ చూపించడంతో ఎండ్ అయిపోతుంది. అదే థీమ్తో వచ్చినటువంటి మూవీ శారీ మూవీ. మనతో పాటుగా ఉన్నారు శారీ మూవీని ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆర్జీవి గారు అండ్ హీరోయిన్ ఆరాధ్య. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. మనకి అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తోంది సెల్ ఫోన్. అదే టెక్నాలజీని ఉపయోగించి మనం రెండు రకాలుగా దాన్ని వాడుకోవచ్చు. అంటే టెక్నాలజీ అనేది కత్తి లాంటిది, దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. కానీ అదే టెక్నాలజీని ఉపయోగించి ఒకే వ్యక్తిని పదే పదే వేధించడం, హెరాస్ చేయడం, రకరకాలుగా దాన్నే సైబర్ స్టాకింగ్ అంటారు. ఇప్పుడు ఈ శారీ సినిమాలో సైబర్ స్టాకింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. ప్రస్తుతం మాతో పాటు ఆర్జీవి గారు ఉన్నారు, అలాగే హీరోయిన్ ఆరాధ్య దేవి ఉన్నారు. ఈ రోజు అసలు ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలను మేము మీకు చెప్పబోతున్నాం. సో మనతో పాటుగా ఉన్నారు పాకీజా గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. సో యూజువల్గానే మనం సినిమా గురించి స్టార్ట్ చేసే ముందు మీకు వచ్చే కంప్లైంట్స్లో స్టాకింగ్కి సంబంధించి కనిపిస్తూ ఉంటాయి కదా. ఏ కైండ్ ఆఫ్ స్టాకింగ్ అనేది కనిపిస్తుంది? సైబర్ బుల్లింగ్ అనేది వింటాం మనము, ఇవన్నీ కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా ట్యాగ్ చేసి కామెంట్స్ చేయడము, లేకుంటే ఫొటోస్, ఇది సపోజ్ ఏమైనా మీరు ఫోటో పోస్ట్ చేస్తారు, పోస్ట్ దాని గురించి విపరీతమైన కామెంట్స్ పెట్టడము. నాట్ ఓన్లీ కామన్ పబ్లిక్, సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వీళ్ళు పెడుతుంటే విపరీతమైన కామెంట్స్. నాట్ ఓన్లీ కామెంట్స్ టువర్డ్స్ హర్, బిహైండ్ హర్ టు హర్ మదర్ గురించి, ఓ నువ్వు ఎలా ఉంటే మీ మదర్ ఎలా, అలా 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 వస్తూ ఉంటాయి కామెంట్స్. రకరకాలుగా వస్తుంటే ఎవ్రీబడి, ఈవెన్ మెన్ కూడా దే విల్ ఫేస్ నవ్ డేస్. సో కొంతమంది వస్తారు మా దగ్గర చేస్తూ ఉంటారు. యాజ్ ఎ పోలీస్, యాజ్ ఎ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ మేము చేస్తూ ఉంటాం. సో ఆరాధ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శారీ మూవీతో తెలుగు సినిమాలో ఒక ఎంట్రీ అనేది ఇస్తున్నారు. దిస్ ద వెరీ ఫస్ట్ తెలుగు మూవీ కదా. శారీ మూవీ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ మ్యామ్ చెప్పినట్టుగా స్టాకింగ్ గురించి, సైబర్ బుల్లింగ్ గురించి. సో వీ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. Working in saree. No, not With saree. Stalking. Stalking Okay. I think stalking, we can stalk anybody, na? Yeah. We can do it offline. We can do it online. We can stalk anybody in this era. Maybe your ex, our boyfriend, very easy, because status, story,
because people are so open, they are showing their life to everyone. Exactly. Yeah, so So what kind of what you call that harassment or terror, horror you have seen that? there is a line between everything, na? If we cross that line, then there is a problem, I think. I think she's asking what is your experience with stalking? With stalking, Yeah. I have never experienced stalking personally. I personally find it hard to believe. Because I know, when I know. it looks I think like he that, stalked if me. nobody No, stalks. I second that. I second that. So You know, if I was a girl and if nobody stalks me, I will take it as an insult. I don't know who is stalking me, na? How Yeah, I like know? that. yes, ma'am. See, I may be a uniform police officer. We also come across stalking because they're stalking when women. Basically, I'm a woman, then I'm police or actor, what doctor. So వాళ్ళని చేస్తూనే ఉంటారు. పోస్టింగ్ మేము కూడా పెట్టినా మాకు కూడా పోస్టులు పెడుతూనే ఉంటారు. డే టు డే లైఫ్ వి గో షాప్స్ మాల్స్ ఎవ్రీవేర్ యు కమ్ అక్రాస్. దట్స్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే అది కామెంట్ ఇంకా దీంట్లో సైబర్ బుల్లింగ్, స్టాకింగ్, సోషల్ మీడియా అదే రకరకాలుగా వస్తుంది అది. సో ఎవ్రీబడి విల్ కమ్ అక్రాస్. అయినో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుందో తెలియదు, ఏదో ఒక మాట అనేస్తారు. వీళ్ళు ఏమనలేరు కదా, అసలు సోషల్ మీడియా ఏదో పెడుతూ ఉంటాము, ఏదో మాట అనేస్తుంటారు. ఈవెన్ మీకు తెలుసు మెన్ ఆల్సో కమ్ అక్రాస్, ఇలా చెప్తుంటారు, అలా అంటుంటారు. సో దీస్ ఆర్ ద కమ్స్ అండ్ బుల్లింగ్ ఓన్లీ. Bullying kanna, I think, see, bullying is just a direct threat. You're just trying to intimidate a weaker person in whatever way. At least you can probably take the help of police for that. Stalking, I think it can also be that you don't even know. I mean, Yeah, that's the sometimes thing. till it becomes too late. Yeah. I get one comment, for example. I reply. That will get one more thing. ఇలా జరుగుతూ ఉంటుంది స్టాకింగ్, తెలుసా? అదేంటే కాన్స్టెంట్లీ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. యూ రిప్లై అగైన్, యూ విల్ గెట్ వన్ మోర్ థింగ్. దట్స్ విల్ హ్యాపెన్, యూనో. సార్, సైబర్ స్టాకింగ్ అంటే ఎక్కువగా విమెన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా సైబర్ స్టాకింగ్ ని ఫేస్ చేశారా? ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ మీకే ఎక్కువ, థ్రెట్ కూడా మీకే. See, today I think it's very difficult to know the అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, మీన్ చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని హైప్ చేయడానికి చేస్తున్నారా అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డిస్టింగ్విష్, యూనో. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ఎవెన్చువలీ దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. అబ్సెషన్ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఎమోషన్, యూనో. అండ్ ఎమోషన్ కెనాట్ బి లాజికల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే మీకు ఒక విధంగా కొన్నిసార్లు జాలి కూడా వేయచ్చు స్టాకింగ్ చేసే వాళ్ళ మీద, యూనో, బికాజ్ ఎవెన్చువలీ హ్యూమన్ బీయింగ్. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక పర్టిక్యులర్ లెవెల్ వరకు తను ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఎవరైనా అంత అటెన్షన్ చూపెడుతున్నారు అని తన అందాన్ని పొగినట్టే కదా ఏదో ఒక విధంగా, యూనో. బట్ దెన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది శుతిమించుతుంది. అది ఎప్పుడన్నీ తనకి తెలీదు, చేసేవాడు కూడా తెలియదు. that becomes horror that time. That becomes horror after that. Exactly. Ma'am, రాము గారు చెప్పినట్టు ఏంటంటే ఎమోషనల్గా మనం దాన్ని సీరియస్గా తీసుకుంటే ఇట్ విల్ ఎక్స్టెండ్, యూనో. సి మన మనుషులమండి. నేనే యాజ్ అ ఉమెన్ నేను కూడా ఏదో చూసి కామెంట్ చేయొచ్చు, వచ్చేస్తుంది కానీ తప్ప దాన్ని ఏదో తప్పుగా అని అది చేయాలని ఉండదు నా దృష్టిలో. బాగుంది లేకుంటే ఒక రైటింగ్ గురించి చేయొచ్చు, లేకుంటే ఇంటెన్షియల్ కూడా చేయొచ్చు. దాన్ని మనం పెంచకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దాన్ని వేరే విధంగా తీసుకోవడం, కాంప్లిమెంట్గా కూడా తీసుకోవచ్చు కదా, దాని ఫర్దర్గా పోదు. ఇప్పుడు నాకు తెలిసిన 2 ఇన్సిడెంట్లు చెప్తాను. ఒకటి రాజమండ్రిలో ఒక 4-5 years బ్యాక్ జరిగింది. సో దిస్ గై వాజ్ టాకింగ్ హర్ కంటిన్యూస్లీ. ఒక కాలేజ్ అమ్మాయిని వెనకాల వెళ్ళి తనతో మాట్లాడటానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక పర్టికులర్ టైంలో వన్ షీ వాచ్ ఫ్రమ్ హర్ విండో, రాత్రి 2 o'clock, హీ జస్ట్ స్టాండింగ్ ఆన్ ద రోడ్ అండ్ వాచింగ్, యూనో, వాచింగ్ హర్ హౌస్. అప్పుడు ఇంక తను మా ఫాదర్కి చెప్పింది. ఫాదర్ పోలీసులు చెప్పారు. పోలీసులు పిలిచి వార్నింగ్ ఇచ్చి దర్దాపులకి వెళ్ళొద్దు అని చెప్తే ఈ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ టు దేర్ హోమ్ అండ్ కిల్ బోత్ హర్ ఫాదర్ అండ్ మదర్. అనూష ఇన్సిడెంట్ రాజమండ్రిలో కలకలం రేపింది 10 ఏళ్ల క్రితం. Yes. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నేను ఒకటి చూసింది ఏంటంటే అతన్ని పట్టుకుని లోకల్స్ పబ్లిక్ లాక్కి వెళ్తున్నారు అని కొడతా ఉంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు అసలు. అంటే హీ సో బ్లైండెడ్ బై ద అబ్సెషన్ హీ హ్యాస్ ఫర్ హర్. అంటే ఏంటి అంటే అతనికి ఏమైపోయినా పర్లేదు, అంత ప్రేమ అంత ఉన్మాదంగా వచ్చినప్పుడు ఈజ్ రెడీ టు మేబీ డై ఆర్ మేబీ ఇన్ జైల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో యూ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ దట్ స్టేట్ ఆఫ్ అబ్సెషన్, యూనో. రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆమెకు తెలుసు, నేను పేరు బయట చెప్పను. ఆవిడ గురించి సరే ఏదో పెట్టింది ఆవిడ. సో కామెంట్స్ పెట్టారు, అది చేశారు, తను పట్టించుకోలేదు. సో హీ స్టార్టెడ్ కామెంటింగ్ హర్ మదర్.
మీ అమ్మ నువ్వు ఇట్లుంటే ఇంకా అనేసి మదర్ గురించి కామెంట్ చేశారు. ఇంకా ఆమె వచ్చి చేశారు, కంప్లైంట్ చేశారు. షీఈ్ లైక్ చేసిన తర్వాత ఆయన వచ్చారు, ఆయన తీసుకొచ్చింది చూస్తే హీస్ కాలేజ్ గోయింగ్ అండ్ జస్ట్ మేము ఏం చేస్తుంటారంటే నేను ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నారు. మేము సరే ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాము అని ఎర్లీ 20s అట్లా 25 అట్లున్నారు. అయిన తర్వాత సరే మేము ఏం చేసాము, ఆవిడ కూర్చున్నారు అక్కడే పాపం, ఆ సెలబ్రిటీ వాళ్ళ మదర్ ఆడనే కూర్చొని ఉన్నారు. ఆయన వైపు చూసేసి నన్ను ఏం చూసి నన్ను ఇలా కామెంట్ చేశారు మీ అది ఇది అన్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిలిపించాం, ఎవరైతే హీ ఉన్నారో అమ్మ నాన్న వచ్చారు, ఇద్దరు లాయర్లు. ఇంకా ఆవిడ రాగానే వీడు మొదలుపెట్టి ఏముంది నా వయసు ఏంటి, మీరు అలా కామెంట్ చేయడం ఏంటి అదే అని నేను మొదలు పెడితే ఆయన ఎలా అంటే రాము గారు చెప్పినట్టు బ్లాంక్గా చూస్తున్నారు ఆయన. ఆయనకు ఆ తర్వాత మాకు అర్థమైందంటే హీ కావాలని చేస్తున్నట్లేదు. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసి ఈవిడ కాళ్ళు పట్టుకోవడం, పోనీ అమ్మ చిన్నోడు అది ఇది మేము చెప్పాం, మీకు తెలుసా వాట్ ఈస్ ద సివియారిటీ అబౌట్ దిస్, ఇప్పుడు ఈ కేసు గిన్ ఇట్లా ఇట్లా అయింది అనుకోండి, యూ నెవర్ ఎలిజిబుల్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంకేం అర్థం కావట్లేదు, ఏదో ఫ్లూక్లో. నాకు తెలిసిన ఫస్ట్ స్టాకర్ ఎవరంటే నేనే. నేనేం చేసానంటే వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఫిలిం, మన శివ ఇంకా డైరెక్ట్ రావలేదు. సో అనుపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ ఉండేది చెన్నైలో, జస్ట్ 2 blocks తర్వాత శ్రీదేవి గారి ఇల్లు. సో నేను వెళ్ళి రోజు ఇందాక నేను చెప్పిన ఇన్సిడెంట్ బయట నుంచి అలా చూస్తూ ఉండే ఇల్లు. బట్ కంప్లైంట్స్ ఏం రాలేదు కదా? రాలేదంటే దే డిడ్ంట్ నోటీస్. మేబీ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్, ఇట్ కుడ్ బి ఆల్సో దట్ వాట్ రీజన్ ఆర్. సో ఒకళ్ళకి తెలియకుండా కంటిన్యూస్గా వాళ్ళు మీ మైండ్లో ప్లే చేస్తూ ఉంటే దట్ ఈస్ ద హోల్ పాయింట్. As a creator, what is the difference between obsession and admiring? See, I think they both are in the same thing because the degree is what which makes a difference. See, many people admire many people, that is what human beings are about. Adi oka particular degree cross aying anni marchipoyi ade unde, that is called obsession. And when obsession will become dangerous is because meer oka delusional అయిపోయి మీరు ఊహించుకుంటారు తనకు కూడా నేనంటే ఇష్టం కానీ తను చెప్పలేకపోతుంది, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అడ్డుపడుతున్నారు. దిస్ ఈజ్ వెన్ యూ బికమ్ డెల్యూషనల్, అండ్ డెల్యూషన్ ఈజ్ ద ఇమ్మీడియట్ బిలో స్టెప్ టు క్రియేటింగ్ సమ్ డేంజర్. Exactly. సార్ విల్ డిస్కస్ అబౌట్ సారీ మూవీ. సారీ మూవీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వేరు కదా, మరి ఈ సినిమాతో మీరెలా అసోసియేట్ అయ్యారు? అట్లానా? సో ఐ am the writer of the story. Director is Kamal and సో ఆ కాంటెక్స్ట్లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆరాధ్యాన్ని స్టాక్ చేసి డిస్కవర్ చేసేది నేను. అప్పుడు తర్వాత He was talking to you for a long time. No. The point is నేను స్టాక్ చేస్తా, నా ఆఫీస్లో నలుగురిని కూడా స్టాకర్స్గా పెట్టా జస్ట్ టు ఫైండ్ అవుట్ వేర్ షీ ఈస్. And you made a public announcement also. Please find out who so is this. then I am a good stalker. Okay. Unlike the guy in the film. Is it with a obsession or admiring? No, that's what I'm saying. I mean, I thought there was a great potential in her as an actress in terms of her look and everything, her thing. So that was a professional decision. Okay. ఆరాధ్య దేవిలో మీకు నచ్చింది ఏంటి సార్? నచ్చనిది ఏంటి అంటే చెప్పండి. అదే నచ్చనిది ఏంటి లేదు, అప్పుడు అన్నీ నచ్చినాయి. సార్ యానిమల్ ఆరాధ్య అనే ఒక సూపర్బ్ ఫోటో సిరీస్ చేశారు మీరు. అది కూడా భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి అని చెప్పారు. ఆ తర్వాత ఆరాధ్యకి నేను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పారు. నిజంగా ఆ ఫొటోస్ నాకు కూడా ఎంతో నచ్చాయి. ఈ అమ్మాయి ఎంత అడ్వెంచరస్ అనేది కూడా తెలిసింది. ఎందుకు ఆ ఫోటో సిరీస్, ఆ ఫోటో షూట్ చేయాలనిపించింది మీకు ఆరాధ్యతో? ఒక రీజన్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఆరాధ్యతో షూటింగ్ అప్పుడు కూడా షీ లైక్ వెరీ న్యాచురల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది, అంటే ఆల్మోస్ట్ షీ ఫర్గెట్స్ దట్ ద మూమెంట్ యూ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో ఈ పర్టిక్యులర్ యానిమల్స్ నా ఫ్రెండ్ ఒకళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఐ థాట్ ఇట్ విల్ బి యూనిక్, బట్ నేను అంటే యాజ్ ఎ థియరీ ఇట్స్ ఫైన్ టు సీ ఎ వెరీ యూనిక్ లుకింగ్ పిక్చర్, బట్ I was half in mind because whether Aaradhya will be scared because wild animals are very unpredictable. You don't know what they can do any time. But either it's her guts or her trust or whatever, and none of us, including the photographer, was scared to be anywhere near. And she was holding the snake and she was went into the ostrich cage and everything. నేను ఇప్పటి వరకు చూసిన హీరోయిన్స్ లో నంబర్ 1 ప్లేస్ ఈమెకే ఇస్తాను అని ఆ ఫోటో సిరీస్ తర్వాత మీరు చెప్పారు. ఎందుకు అలా అనిపించింది? అంటే అడ్వెంచరస్ గా అనిపించడం వల్లేనా, లేదంటే ఇంకేదైనా స్పెషల్ రీజన్? I think a combination of everything.
No, absolutely experience లేకుండా she never went to film school or any kind of a theater or whatever. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ బోత్ సినిమాలో కానీ ఫొటోస్ ఇవ్వటం అనేది ఐ నెవర్ సా ఎనీథింగ్ లైక్ దట్. యా, బ్రీఫ్గా శారీ మూవీ గురించి ఏదైనా చెప్తారా సార్? I mean, more or less, this is, and I say, what I find it strange about obsession, and it comes from love. It starts from love, and then it graduates to obsession. And the obsession creates a madness. But that madness happened because of the woman. సో ఈజీ టు So it is like a strange circle. Yeah, cycle. ఈజీ టు సో క్రియేషన్ ఇప్పుడు నువ్వు అంత అందంగా లేకపోతే నేను ప్రేమించకపోతే అబ్సెస్ అవును, అబ్సెస్ అవ్వకపోతే సైకాటిక్ అవును. సో అప్పుడేంటి, మెయిన్ క్రిమినల్ ఈజ్ her beauty. Yeah. You know, accused number 1. No, A1 is her beauty. Yeah. సో ఈజ్ ఇట్ యువర్ ఓన్ క్రియేషన్ ఆర్ ఏమన్నా రియల్ లైఫ్ స్టోరీ అని తీసుకున్నారా మీరు? No, definitely they are based on quite a few incidents, not like one particular thing. Okay. Yeah. శ్రీదేవి గారి తర్వాత మీరు శ్రీదేవి గారిని ఒక దేవతలా ఆరాధిస్తారు. తన తర్వాత ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఈ ఫీల్డ్ లో. తన తర్వాత ఆరాధ్య గారు మాత్రమే నాకు ఆవిడలా కనిపించారు అని. See, ఇప్పుడు ఒక పాయింట్ అందం చూసేవాడు కన్ను బట్టి ఉంటుందని ఒక సామెత ఉంది. సామెత whatever it's called, you know. The point is, I felt that kind of a all-roundership in terms of everything, in terms of okay, vulnerability, okay, innocence, okay, intensity, all kind of various things required for a actor on screen. ఆ కాంబినేషన్ అనేది నేను ఐ సా ఇన్ హర్. ఆర్జీవీ సార్ మూవీ అంటేనే బోల్డ్ కంటెంట్ అంటూ ఉంటారు. మరి ఈ మూవీలో ఇన్స్పిరేషన్ మీరు స్టాకింగ్ అని మెయిన్గా పెట్టారు కాబట్టి దాంతో పాటు సమాజానికి ఉపయోగపడేది ఏమన్నా ఉందా? మళ్ళీ బోల్డ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి ఉపయోగపడి నేను ఎప్పుడు ఏమి చేయను. ఐ థింక్ ఐ టోల్డ్ దట్ మెనీ టైమ్స్. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ టాపిక్. లైక్ ఇందాక మనం డిస్కస్ చేసిన అన్ని కారణాల వలన. అండ్ దెర్ ఇస్ నో బోల్డ్ కంటెంట్ ఇన్ సారీ. See, it is strictly sticking to that person's ఎవడైతే యాంటగనిస్ట్ క్యారెక్టర్ ఉన్నాడో వాడి ఎక్స్ప్రెషన్ ఆర్ విచ్ ఈస్ రిలేటబుల్ బికాస్ ఎవ్రీ మ్యాన్ విల్ గో త్రూ దట్ ఫేజ్. దే మైట్ బీ హార్మ్ఫుల్ ఆర్ నాట్, అండ్ ఎవ్రీ ఉమెన్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ షేడ్ ఆఫ్ దట్. ఓకే. అండ్ ఆర్జీవీ సార్ ఎందుకు రెగ్యులర్గా మూవీస్ చేయట్లేదు? దీని తర్వాత రెగ్యులర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐఎమ్ స్టార్టింగ్ నౌ. సో కొంచెం ఇంట్రోస్పెక్షన్ కూడా అయింది కాబట్టి రెగ్యులర్ మూవీస్ తో పాటుగా కొద్దిగా Yes. ఓల్డ్ ఆర్జీవీ టింజ్ అనేది అందులో కనిపిస్తుంది, అంతే కదా? సో ఇంతకు ముందు మీరు ఒక లవ్ స్టోరీ ఒకటి చేశారు, అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి స్టోరీ. అందులో ఒక నాన్న ప్రేమ అనేది అందులో ట్యాగ్ లైన్ తో చేశారు. దానికి ఈ మూవీ ఇది కూడా అబ్సెషన్ అండ్ లవ్ కాస్త టెర్రర్. ఐ మీన్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రేమ అనేది ఇట్ క్యాన్ బి విత్ ఎ ఉమెన్, ఇట్ క్యాన్ బి విత్ ఎ చైల్డ్, ఇట్ క్యాన్ బి విత్ ఎ డాగ్, ఇట్ క్యాన్ బి విత్ మల్టిపుల్ పీపుల్, యు నో. ఐ థింక్ బట్ దెర్ ఆల్ in degrees very different, not degrees or as they think. For example, నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్, he loves his dogs. అన్ని కౌగులించుకుని ముద్దులు పెట్టేసుకుని అన్ని అసలు ఇంకా ఈ ఇరిటేట్స్ ద డాగ్స్. సో ఐ టోల్డ్ హిమ్ వన్ డే, ఎప్పుడు చంపేస్తాయి ఆ ప్రేమ మితిమీరితే చిరాకేసి కరిసి చంపేస్తుందని చెప్పాను నేను ప్రొడ్యూసర్కి. బట్ దట్ ఆల్సో ఇన్ ఎ వే యూ కెన్ సీ దట్ టూ మచ్ లవ్ క్యాన్ బి డేంజరస్. అంటే అదే పాయింట్. ఎనీథింగ్ విచ్ క్రాసెస్ ఎ లిమిట్ ఇట్ విల్ స్టిఫుల్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. దెన్ ఒక రిబెల్ లాగా వస్తారు. ఆరాధ్య, ఆర్జీవీ గారు saw you in a saree picture, right? Really. So in real life, and when he came to you and approached you for this movie and he gave a title as saree, what was your reaction? My reaction, it was like a dream, na? I always loved cinema. What is the dream? Working with RGV garu or what? No, she never heard of my name. Oh, Yeah, really? yeah. What? She never heard of my name. No. She said, Never. But of course, it's movies. So I have told this a lot of times. So I was doing post-graduation at that time. Okay. And at that time, I used to do some dub smash kind of reels. Then I came in touch with a photographer. Okay. I started doing some random reels. Then one of the reel he saw, and I don't know, maybe something struck him. And then he tweeted, "Can someone tell me who she is?" Yeah. And then I was getting lot of messages. RGV searching. Yeah. First I was like, who is RGV? yeah. They are not mentioning the full name, na? Then I searched on Google. Then I saw his movies and Rangila came. Okay. Rangila. So I was like, Rangila, Hey Rama song. So yeah, then
I talked with my parents, and my amma also said about his movies, Satya movie, and the movies he worked with Urmila. So I was kind of excited, and I was like, what's going to happen? Of course, I was like, I knew maybe he would be calling to appreciate like that reel was good. Maybe for any chance, I don't know now what is going to happen next. So I was kind of nervous, and yeah, I was Aaradhya? over the moon. Aaradhya, what is your feeling when you wear a sari? When I wear a sari. I think when I wear a sari, I just feel like I'm carrying that Kerala's tradition. I feel like that. Okay. Yeah. You mean to say other states don't wear or what? No, I'm not like that. No, Yeah. not like that. Okay, as a South Indian, I just embrace wearing a sari. That, yeah. Okay. What is your opinion on sari? Sari. Opinion. I don't know what opinion, like how? When we wear, we look very beautiful like that. I think sari is an attire which we can wear it in any way. We can wear like traditionally. It is an attire which goes in any occasion. Na? So I think it's a, yeah. సార్ మీరు ఒక విమెన్ని శారీలో ఎలా చూస్తారు? If this question you asked me, no, say I personally don't like saris at all. Yeah, for a good you don't like reason. saris. Yeah, at all. No, the only time I liked a sari is when she wore it. Yeah, so yeah, you know. బాలేదా? ఆన్సర్ బాలేదు కదా? బాగుంది. ఇది ఎడిట్ అవుతుందా ఈ మాటలలో? ఇట్ విల్ గో ఆన్ ఎయిర్ యాజ్ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. కరెక్ట్, ఐ అగ్రీ విత్ నో సార్, నో No కామెంట్స్. comments. నో సారీ. ఓకే. పింక్ సినిమాలో చూసాం కదా, నో మీన్స్ నో. అయితే మీరేంటి దాన్ని రివర్స్ లో పెట్టారు, నో మీన్స్ ఎస్ అని? So that is the whole point. You see, if you are not respecting the other person's, interest or whatever comfort level, if you cross that and go in, you know, so which means you started owning up the person. Okay, individual has a right to say something. అవతల లోడు నో అన్నప్పుడు అర్థం చేసుకుని మూవ్ అయిపోవాలి. అది ఎప్పుడైతే మీరు ఆ క్రాస్ వెళ్ళి ఇదే ఎస్ అని తను అనుకున్నా, లేకపోతే ఫోర్స్ తోట, లేకపోతే delusional అయ్యి whatever, that is what the point of the film. అందుకని నేను పోస్టర్లో అది పెట్టాను. For him, no means yes. Yeah. ఎస్, మనతో పాటుగా డిస్కషన్లో జాయిన్ అయ్యారు మైనంపల్లి రజిత గారు. రజిత గారు, వెల్కమ్ టు ద షో. అండ్ శారీ మూవీ ట్రైలర్ చూసారా మీరు? ఏమనిపించింది? అంటే సారీ రామ్ గోపాల్ వర్మ సారీ అండ్ మూవీ చూడగానే ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ టు ఓపెన్ దట్ లిటిల్ మోర్, లైక్ మై బాడీ లాంగ్వేజ్ హెస్ చేంజ్డ్ వాట్ ఈస్ గోయింగ్ టు షో ఇన్ దిస్ సారీ మూవీ. క్యూరియాసిటీ ఎందుకు? Curiosity because he is meant for something like always something apart from the things. అంటే ట్రాక్ దగ్గర నుంచి వేరే వైపు చూపించడం అనేది ఆయన జోనర్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే లైక్ ఆల్వేస్ సంథింగ్ డిఫరెంట్. సారీ ఈజ్ అంటే ఈ సారీ రామ్ గోపాల్ వర్మ 2 different tracks. How he is going to mix? But he didn't disappointed me. He created that vibe again, his tinge in that. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను, సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ ఇన్ సైకాలజిస్ట్గా. దీంట్లో విమెన్ని జనరల్గా శారీస్ కట్టుకున్న ఇప్పుడు టీనేజర్స్ వై ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ విమెన్ అబౌవ్ 40 అనేది ఒక పెద్ద టాపిక్ నడుస్తోంది. సో ఐ థింక్ దిస్ శారీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఏమో అనిపించింది నాకు. ఎందుకు అంటే ఆ శారీని ఎలా అబ్సెస్డ్ ఉంటారు, ఆల్వేస్ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో లైక్ చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ఆల్మోస్ట్ దే ఆర్ రివీలింగ్ ఆల్రెడీ. బట్ ది సారీ హ్యాస్ దట్ ఎసెన్స్, లైక్ కొంచెం లైక్ రివీలింగ్ ఉండదు, సెన్షియస్గా ఉంటుంది. లైక్ అట్లా మెన్ హ్యాస్ బికమ్ మోర్ అబ్సెస్డ్ విత్ సారీ అండ్ హీ పర్ఫెక్ట్లీ షోడ్ దట్ పల్స్, కరెక్ట్ పర్ల్స్ అని అనిపించింది. బట్ శారీని అంత బ్యూటిఫుల్గా చూపించేదాన్ని అంత వైలెంట్గా చూపించినప్పుడు మాత్రం ఐ గాట్ స్కేర్డ్ అండి. ఐ గాట్ స్కేర్డ్ అండ్ దిస్ గర్ల్ రియల్లీ యాక్టెడ్ సో వెరీ వెల్ అండ్ న్యాచురల్. బట్ యూ రీచ్డ్ ఆడియన్స్ అనిపించింది. భయం అయితే ఇలా భయం వేసింది మీ ట్రైలర్ మాత్రం. సో మీరు ఆ డిస్కషన్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ మీరు అనుకున్నదంతా వచ్చేసింది. ఆ ఎసెన్స్ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు రజిత గారు కన్వే చేసేసారు కదా? Yeah, I think so. Yeah. But I'm sure as a professional, she would know many cases to do with that. అంటే బేసికల్లీ చీరను వీక్నెస్ కింద చూపించినారు.
అంటే మీ స్టైల్లో మీరు చూపించారు ఇది సెక్షువల్గా సెన్షియస్గా అట్రాక్టింగ్గా వై మెన్ ఆర్ మోర్ అబ్సెస్డ్ విత్ ద బ్యూటీ అండ్ హౌ సారీ రియల్లీ సెడ్యూస్ మెన్ అనేది మీరు చూపించారు. బట్ సారీని జనరల్గా మనకిప్పుడు పడిపోతున్న జోనర్లో ఒక వీక్నెస్గా సారీ కట్టుకుంటే ఒక బెహెన్జీని ఆ రకం ఉన్న దాని నుంచి నేను పవర్, సారీ అంటే పవర్ యాక్చువల్లీ గ్రేస్, దాన్ని మీరు సో వన్ రీజన్ వై ఐ వాంటెడ్ సారీ ఇస్ బికాస్ ఇప్పుడు మీకు చాలాసార్లు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఈవెన్ పాలిటీషియన్స్ కానీ ఎవ్రీబడి విల్ సమ్ టైమ్స్ బ్లేమ్ ద గర్ల్ ఫర్ వేరింగ్ క్లోత్స్ విచ్ ఆర్ సెడక్టివ్, విచ్ ఆర్ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్. So sari is the last thing you would do that. I mean, you can't go lesser than a sari in terms of that. చీర కట్టుకున్నా కూడా జరుగుతుంది. So yeah, correct. Yeah, Your correct, point perfect. Yeah, so it is nothing to do with what she is wearing. సో చీర కట్టుకున్నా కూడా జరగడమే కాదు, ఈ మధ్య కాలంలో చీరని లైక్ ఒక జెండర్కి పర్టికులర్గా చేసేసి నీకు గాజులు పంపిస్తాను, నీకు చీర పంపిస్తాను, చీర కట్టుకున్నట్టయితే లైక్ ఒక డిమీనింగ్ డీగ్రేడింగ్ అనేది ఉంది కదా. అది బేసికల్గా చీర పంపిస్తాను అదంటే నాట్ నోయింగ్ అ పవర్ ఆఫ్ విమెన్. సి శారీ ఈజ్ అనేది గాజులు ఇవన్నీ అనేది మనకు ఎక్కడి నుంచి చూసినా యాక్చువల్లీ స్ట్రెంగ్త్. సారీ ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ని తీసుకోండి, ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని, ఇఫ్ షీ ఈజ్ వేరింగ్ వన్ చుడీదార్ అండ్ గోయింగ్ కంటే శారీ కట్టుకొని పోతే షీ లుక్స్ మోర్ ఫియర్స్ఫుల్ బేసికలీ ద వే ఇట్ ఇస్. బట్ దాన్ని ఎలా అయితే మీరు అన్నారు, In the context, what you are saying, it looks like a statement. Wearing a sari, yeah. వేరింగ్ ఏ స్టార్, నో డౌట్, అబ్సల్యూట్లీ. అందుకనే మనం ఏ కంట్రీకి వెళ్ళినా, ఎన్ని దేశాలు వెళ్ళినా చీర కట్టుకోగానే నమస్తే వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ రెస్పెక్ట్ జోనర్. అది ఎప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు అన్న పాయింట్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. రియలీ ఐ షుడ్ టెల్ యాజ్ ఎ విమెన్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్. బట్టలను బట్టి కాదు, మనిషి ఒక ఆలోచన విధానం మెన్నది ఉంది అని మీరు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఏంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే ఆమె అలా వేసుకుంది కాబట్టినే వాడు టెంప్ట్ అయ్యాడు, మీరే ఒకంత ఒళ్ళు చూపిస్తున్నారు అని మాట్లాడే దగ్గర నుంచి చీర వేసుకున్నా కూడా ఎంత పద్ధతిగా ఉన్నా కూడా హౌ యూ సీ హౌ విల్ బికమ్ అబ్సెస్డ్ ఓవర్ ఉమెన్ అనేది యూ హ్యావ్ షోన్. రియలీ థ్యాంక్ యూ. కాలేజ్ టైంలో when the girls used to come in sari, you know, వీళ్ళు ఎవరైతే బ్యాచ్ ఉంటారో ఇప్పుడు తన జీన్స్ షర్ట్ వేసుకుని వస్తే దే విల్ సే సంథింగ్ అబౌట్ దట్. చీర వేసుకుని వస్తే ఇది పెద్ద పోజు పడుతుంది రా పతిరాత్లాగా. సో దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్, దే డోంట్ కేర్ అబౌట్ వాట్ షీ ఈస్ వెరీ. మేము